నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటాం ఈ పండుగను. ఇక సంక్రాంతి పండుగకి ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రతి ఇంట్లో గుమ్మగుమ్మలాడే పిండి వంటలు లేకపోతే ఆ సంక్రాంతి పూర్తి కాదండి. అందులోనూ అరిసెలు. ప్రతి వాళ్ళు ఈ సంక్రాంతికి అరిసెలు వండాల్సిందే. ప్రజెంట్ మనం విజయవాడ రూరల్ మండలంలోని గూడవల్లి గ్రామానికి వచ్చేసాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవారంతా కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగను కలిసికట్టుగా చేసుకుంటారంట. అంతేకాకుండా ఏ పిండి వంట చేసినా సరే అందరూ కలిసి ఒక్కచోట చేరి అవన్నీ వండుకుంటారు అని చెప్తున్నారు. మరి ఈరోజు ప్రత్యేకంగా మన కోసం గ్రామస్తులందరూ కలిసి అరిసెలు చేయబోతున్నారండి. మనతో చక్కగా సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకుంటూ అరిసెలు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా మేము చూపిస్తాము అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం అక్కడికి. హలో అండి. సో అందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు, ముద్దుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో గూడవల్లి గ్రామస్తులు అంటేనే కలిసి కట్టుగా ఉంటారు, ప్రతి పండగ కూడా కలిసి జరుపుకుంటారు అని చెప్పేసి విన్నాము. అందుకే మీ అందరితో కలిసి మేము సంక్రాంతి పండగ జరుపుకుందామని ఇక్కడికి వచ్చేసాము. అండ్ పిండి వంటలు కూడా కలిసే చేసుకుంటారంట, ఎవరి ఇళ్లలో అట్లా సపరేట్గా చేసుకోకుండా కలిసి చేసుకుంటారంట కదా. ఓకే, సో మరి ఈరోజు మాకు అరిసెలు ఎలా తయారు చేస్తారో చూపిస్తామని చెప్పి పిలిచారు కదా. మరి తయారు చేసుకుంటూ సంక్రాంతి పండుగ జరుపుకుందాం మనం. ఓకే అండి, మీరు అందరూ రెడీగా ఉన్నారా? పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి మన సంక్రాంతి పండుగలో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ వాళ్ళు కూడా అరిసెలు కూడా చేసేస్తారనుకుంటా. సో వాళ్ళు కూడా ఉంటారా? తింటారా, చేస్తారా? రెండునా? ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదామా? పదండి. ఫస్ట్ అరిసెలు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా హడావిడిగా, చాలా స్పీడ్గా ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. సో రైస్ నానబెట్టారా అండి? ఎన్ని గంటలు? 24 గంటలు నానబెట్టాం. 24 గంటలు నానబెట్టాలి. అండ్ ఇంకొకటి డౌట్ నాకు, అరిసెలకి బియ్యం అనేది సన్న బియ్యం అట్లా తీసుకోకూడదు అని చెప్తారు. సో దానికి కరెక్ట్ బియ్యం తీసుకుంటేనే అరిసెలు బాగా వస్తాయి అంటారు. ఏ బియ్యం తీసుకోవాలి? మేమైతే రేషన్ బియ్యం తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి అంట. సన్న బియ్యం వాడకండి. ఓకే, మా వాళ్ళకి చెప్పేశానండి, మంచి టిప్ చెప్పారు మీరు. ఓకే, 24 గంటలు నానబెట్టుకున్న తర్వాత రైస్ తీసేస్తున్నారు. సో బియ్యానికి నీళ్ళని ఓడ్చేసుకున్నామండి. సో వాటర్ అంతా దిగిపోవాలి. ఇది జల్లెడలో వేసుకున్నారు తడి బియ్యము. సో నానిపోయిన బియ్యం వేసుకున్నాం కాబట్టి వాటర్ అంతా కిందకి దిగిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? రోట్లో వేసి పిండి కొట్టాలి. రోట్లో వేసి పిండి కొట్టాలి. నార్మల్గా మనమైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కూడా మిషన్కి వెళ్ళేసేసి పిండి మర ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసేసి పిండి పడతారు. బట్ ట్రెడిషనల్గా అరిసెలు ఒక సంప్రదాయబద్ధంగా చెయ్యాలి అంటే రోట్లో దంచాలండి, అప్పుడే ఇంకా టేస్టీగా వస్తాయి అన్నమాట. అండ్ ఈ బియ్యానికి మనము రేషన్ బియ్యం వాడుకోవచ్చు, అలాగే దొడ్డు బియ్యం కూడా వాడుకోవచ్చు. అంటే లావు బియ్యం ఉంటాయి కదా, అవి కూడా వాడుకోవచ్చు అనమాట. సో రెండిట్లో ఏది చేసినా సరే మనకి అరిసెలు బాగానే వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి డైరెక్ట్ దంచేయడమేనా లేకపోతే ఏమైనా ఆరబెట్టాలా ఇవి? లేదు. ఓకే, అంటే తడిగా ఉండంగానే మనం దంచేసేసుకోవాలి. సో ఓకే, అరిసెలకి పర్టికులర్గా తడిగా ఉన్న బియ్యమే దంచుకోవాలండి. మరి దంచేద్దామా? ఆరబెట్టుకున్న బియ్యం అంటే నానిపోయి మొత్తం నీరంతా ఓర్చిన తర్వాత ఈ బియ్యాన్ని మనం దంచుకోవాలండి. సో రోలుకి చూసారా ఎంత పసుపు కుంకుమతో చక్కగా సంప్రదాయబద్ధంగా ఎంత బాగా డెకరేషన్ చేశారో. అండ్ పసుపు కుంకుమ బొట్లు పెట్టారు, అండ్ రోలుకు కూడా పెట్టారు, అలాగే రోకలికి కూడా పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, మన సంప్రదాయబద్ధంగా సో ఏ విధంగా చెయ్యాలి అనేది అలాగే చేస్తున్నారనమాట వీళ్ళు. చాలా మాకు నచ్చిందండి, ఇట్లా ఎంత బాగా చేస్తున్నారో మీరు. అండ్ ఇప్పుడు ఇందులో వేసేసి అలా బియ్యం వేసేయండి. కొంచెం తడిగా ఉండంగానే మనం దంచుకోవాలి. ఓకే, పోటీ వేద్దాం. మరి పాట ఎవరు పాడుతున్నారు? పాడాలి, మేము వెనక కోరస్ పాడతాం. ఎందుకంటే ఇది దంచేటప్పుడు చక్కగా అప్పట్లో అమ్మమ్మలు వాళ్ళందరూ పాట పాడుకుంటూ చేసేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళకి అలుపు అనేది అసలు రాదు, ఎంత హుషారుగా చేసుకుంటారు. ఇప్పుడు మనం చిన్న చిన్న వాటికి అలసిపోతున్నాం. రైట్, వేద్దామా?
ఫస్ట్ నేను వేస్తున్న పోటు. సో పిండి మెత్తగా అయిపోయిందండి, ఇక అయిపోయినట్టేనా? సరిపోతుందా? ఆ తర్వాత ఏంటండి ప్రాసెస్? పిండి తీసి జల్లియాలి. జల్లించాలి. ఓకే. పిండి దంచడం అయితే అయిపోయిందండి, మెత్తగా దంచేసేసాము. అండ్ ఇక్కడ జల్లిస్తున్నారు, అంటే బరకగా ఎక్కడ ఉండకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట అరిసెల పిండి. అందుకని మళ్ళీ ఇక్కడ జల్లించడం జరుగుతుంది. సో మెత్తగా వచ్చిన పిండి కింద పడిన తర్వాత ఆ పిండి మాత్రమే తీసుకుంటారు. పిండి జల్లించడం అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం అరిసెల్లోకి వెళ్ళిపోదాము, అరిసెలు తయారు చేసేద్దాము. అండ్ పిండి మాత్రం తడిగానే ఉండాలి, తడి పిండితోనే చేయాలి. కాబట్టి పిండి ఎండిపోకుండా అంటే ఆరిపోకుండా ఫాస్ట్గా చేసేస్తారనమాట దీని అరిసెలు మాత్రం. అండ్ దీనికి సంబంధించి మనం పిండి ఆరిపోకుండా గట్టిగా ఇట్లా నొక్కి పెడతారు. రైట్, శ్రీదేవి గారు పొయ్యి ఎంత చక్కగా అలంకరించారు ఇటుకలతో. అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ ఇంకా రెట్టింపు అయిపోతుంది. మీరు చేసే విధానం చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోతుందండి. ఎంత ట్రెడిషన్గా చేస్తున్నారు, ఇంకా టేస్టీగా ఉంటుందని నాకు అర్థమవుతుంది. నేను వెళ్ళేటప్పుడు కొన్ని అరిసెలు ఇస్తారా అండి? నాకు తినుకుంటే వెళ్తాను దారిలో. అట్లా. ఓకే. అండ్ ఇక్కడ గొబ్బెమ్మలు ఎందుకు పెట్టారండి? సంక్రాంతికి గొబ్బెమ్మలు అంటే పొయ్యి మీద. పొయ్యి అంటే మహాలక్ష్మి, అగ్నిదేవుడు, అందుకని పసుపు కుంకుమతో అలంకరించి గొబ్బెమ్మలు పెట్టాం ముగ్గేసి. నైస్. ఓకే. సో కిందంతా ఇసుక వేసి ఆవు పిడకలు పెట్టి లోపల ఆవు పిడకలు పెట్టారు. కర్పూరం బిడలు పెట్టి వెలిగిస్తాం. ట్రెడిషన్ మాత్రం మామూలుగా ఫాలో అవ్వట్లేదు కదా. ఓకే, వెలిగించేయండి. రైట్. సంక్రాంతికి పిండి వంటలు అరిసెలనే కాదండి, ఏ పిండి వంటలు మొదలు పెట్టినా సరే ఈ విధంగానే తయారు చేస్తారండి. చక్కగా పసుపు కుంకాలతో పూజలు చేసిన తర్వాత పిండి వంటలు మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సక్సెస్ఫుల్గా మన పొయ్యి వెలిగిపోయింది. ఈ ఆవు పిడకలు వేస్తున్నామా ఇప్పుడు? గొబ్బెమ్మలు చేసి పిడకని ఎండబెట్టి ఆవు పిడకలు వేస్తున్నానమ్మ పొయ్యిలో. ఓకే. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా పిండి వంటలు స్టార్ట్ చేసేటప్పుడు మీరు అందరూ కలిసి ఇలా పూజలు అన్నీ చేసుకుంటూనే చేస్తారా అండి? చేస్తాం. అట్లాగే అందరం ఒకే సాట దగ్గర వండుకుంటామమ్మ. ఇంకా అంతే, గ్యాస్ పొయ్యిలు ఇంట్లో ఉన్నా సరే మీరు ఇట్లా వాకిట్లో పొయ్యి పెట్టుకోవడం కూడా గ్రేట్. శ్రీదేవి గారు పొయ్యి వెలిగిపోయిందండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? బెల్లం కొట్టి గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టారు. బెల్లం కొట్టాలి. సో బెల్లానికి సంబంధించి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి. బెల్లం ఎలాంటి బెల్లం వాడాలి అనేది కూడా, బియ్యం విషయంలో కూడా మనం ఎలాంటి బియ్యం వాడాలనేది కూడా చూస్తున్నాం కదా. బెల్లం కూడా ఏది పడితే అది వాడతారా, లేకపోతే దీనికి పర్టికులర్గా అరిసెలకి సంబంధించి స్పెషల్ బెల్లం? చెక్క బెల్లం ఉంటుంది. చెక్క బెల్లం. ఓకే. సో ఇట్లా కొంచెం లైట్ కలర్లో ఉంటుందా? కొంతమంది డార్క్ కలర్లో కూడా ఉంటుంది కదా. అదే ఉడికే విధానాన్ని బట్టి మార్పు ఉంటుంది అమ్మ కలర్. అయితే ఇప్పుడు సీజన్ బట్టి అరిసెల బెల్లం వచ్చింది. దాన్ని చూసుకుని కేజీకి పావు నీళ్ళని పోసి బెల్లంకి కొలతారు. ఇప్పుడు పంట వస్తుంది కాబట్టి కొత్త బెల్లం లాగా తీసుకుంటారు. ఇప్పుడు సీజన్ అరిసెల సీజన్ కాబట్టి కంపల్సరీగా అరిసెలకి సంబంధించి సపరేట్గా బెల్లం ఉంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ టైప్ ఉంటుంది అని చెప్పేసి అని అంటారు. ఇది అదేనా లేకపోతే వేరేదా? మామూలు అరిసెల బెల్లమే కానీ అంటే ఉడుకు మార్పు కలరు ఉడికేదాన్ని బట్టి ఎక్కువ రంగు తక్కువ రంగు, ఒక్కో బెల్లం పట్టుద్ది ఒక్కో బెల్లం పట్టదు.
దాన్ని బట్టి. సో సంక్రాంతి అనగానే మనం పిండి వంటలు చేసుకుంటాం కదా, అందులోనూ అరిసెలకు సంబంధించి బెల్లం అనేది తీసుకుంటాము. ఆ బెల్లం విషయంలో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. సో అరిసెలకు సంబంధించి సపరేట్గా బెల్లం ఉంటుందంట, చెక్క బెల్లం లాగా. సో మనకి దిమ్మల్లాగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇట్లా చక్కగా చెక్క టైపు పల్చగా వేసేసి ఉంటుంది. సో ఆ బెల్లం తీసుకుంటే మనకి అరిసెలు బాగా వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, బెల్లం అయితే తీసుకున్నాం, ఇది దంచాలి ఇప్పుడు. ఓకే, దంచండి. సో ఇప్పుడు ఇది ఎందులో వేసేద్దాం? గిన్నెలు వేయాలి. కేజీకి ఒక పావు నీళ్ళు. పిండి ఎంత తీసుకున్నారు, బెల్లం ఎంత తీసుకున్నారు? కేజీకి కేజీన్నర బియ్యం నానబెట్టుకోవాలండి. కేజీ బెల్లంకి కేజీన్నర బియ్యం. ఓకే, ఎక్స్ట్రా హాఫ్ కేజీ మనం పెట్టుకోవాలి. ఓకే, పావుసేరు నీళ్లు. కేజీ బెల్లానికి పావుసేరు నీళ్ళు. అరిసెలకి కేజీన్నర రైస్ తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలండి. కేజీ బెల్లానికి పావుసేరు వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు పాకం పట్టాలా ఇది? ఓకే, మనకి పొయ్యి కూడా మంట రెడీగా ఉంది, పెట్టేద్దామా? శ్రీదేవి గారు బెల్లం పాకం పట్టేస్తున్నారు. ఇప్పుడు పండుగ ఎలా జరుపుకుంటారండి సంక్రాంతి 3 రోజులు ఇక్కడ మీ కాలనీ వాళ్ళందరూ కలిసి? 3 రోజులు అంటే ఏముందమ్మా, పిల్లలు ఉంటారు వాళ్ళకి 3 రోజులు బట్టలు, ముగ్గులు, మేము పెద్దవాళ్ళమేం పప్పలు, కోడి పందాలు వేస్తే ఏదో కోడిని తీసుకోవటం. కోడి పందాలు మాత్రం ఎవరు మిస్ అవ్వట్లేదండి అసలు. నాటుకోడి అని బాగా ఫేమస్ కదా, అది తీసుకోవటం. పిల్లలు కొంచెం సన్నది ఈ 3 రోజులు. ఏ పండుగైనా 1 రోజు 2 రోజులే కదా, ఇది పెద్ద పండుగ కదా 3 రోజులు. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, కోడి పందాలు ఫుల్ మస్తుగా మజా ఉంటుంది అనమాట. ఓకే, సో పిండి వంటలు ఎప్పటి నుంచి మొదలు పెడతారు? పండగ ఎన్ని రోజులు ఉందనగా ముందుగా మొదలు పెడతారు మీరంతా మీ గ్రామంలో? అంటే అరిసెలు అనేది ఎప్పుడైనా వండుకుంటాం కానండి, ధనుర్మాసంలో అయితే అదో రకం టేస్ట్. ఇప్పుడు టేస్ట్ విడిగా వండినప్పుడు రాదు. ఈ ధనుర్మాసం పట్టాక పండగ లోపు అయితేనే రుచిగా ఉంటాయి. ఓకే, అందుకే ఈ ధనుర్మాసంలో ఆ టైంలోనే పడితేనే టేస్ట్ వస్తాయి. నెల పట్టిన తర్వాత అరిసి వండుకుంటే రుచిగాని ఈ సంక్రాంతి నెలలో అరిసి వండుకోమని పెట్టారు పెద్దలు. సో అరిసె అందులో బెల్లం వేస్తాము, నువ్వులు వేస్తాము, అవి కూడా హెల్త్కి మంచిది. చలికాలంలో చల్లగా ఎక్కువ క్లైమేట్ ఉంటుంది కాబట్టి కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటిదండి? పంచదార. ఓకే, బెల్లం పాకంలో పంచదార పౌడర్ వేస్తున్నారు. ఎందుకు? కంప్లీట్ మొత్తం బెల్లమే ఎందుకు వేయట్లేదు? కొద్దిగా అది గట్టిగా లేకుండా అరిసి టేస్ట్ ఎక్కువ వస్తుంది పంచదార వేస్తే కొద్దిగా. సో ఇంట్లో మనం తయారు చేసుకునేవి చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి, అందుకే స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము. అలా ఫెయిల్ అవ్వకుండా బెల్లం పాకంలో కొంచెం పంచదార పౌడర్ కూడా వేస్తే చక్కగా మెత్తగా వస్తాయి అంటండి. ఓకే, ఎంత తీసుకున్నారు పంచదార? పావు కేజీ. ఓకే, కేజీ బెల్లానికి పావు కిలో పంచదార తీసుకొని పౌడర్ చేశారు. శ్రీదేవి గారు, నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, అరిసె పాకం పట్టేటప్పుడు మనకి గరిట్లు ఇట్లాంటివి ఏవి యూజ్ చేయరు, ఇలా రౌండ్గా ఉన్న కర్రలను యూజ్ చేస్తారు. దీనికి కారణం ఏంటంటారు? అరిసి పిండి పోసిన తిప్పేటప్పుడు గడ్డ కట్టకూడదమ్మా, అరిసి విరిగిపోద్ది. అయితే గరిటిలో తిరగదు కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాం. కానీ తెడ్డి, ఇంతవరకు రోజుల్లో తెడ్డి పెట్టేవాళ్ళు పెద్దలు. ఇప్పుడు కాలం మారిపోయింది, ఇలాంటి కర్రలు పెట్టి తిప్పుతున్నాం మేము. ఓకే, అది పిండి వంటలు చేస్తూ అప్పటి కాలంలో చక్కగా పాటలు పాడుతూ పిండి వంటలు చేసేవాళ్ళండి. అందుకే అంతంత పెద్దగా ఎత్తుగా పిండి వంటలు చేసినా ఎవరికి అలుపు సొలుపు అనేది ఉండదు. ఈసారి కొంచెం చేయగానే అందరికీ అలసిపోతున్నాం. దానికి కారణం ఏంటంటారు? పాటలు పాడట్లేదు, సంతోషంగా ఎంజాయ్ చేయట్లేదు, మనం ఏదో ఒక కష్టంలాగా చేస్తున్నాం. సో ఇప్పుడు పాటలు పాడాలన్నమాట. శ్రీ గణనాథ నమో నమో, శ్రితజన పాలక నమో నమో, శ్రీ గణనాథ నమో నమో, పార్వతీ తనయ నమో నమో, పరమేశ్వరి పుత్ర నమో నమో, పార్వతీ తనయ నమో నమో, పరమేశ్వరి పుత్ర నమో నమో, సిద్ధి వినాయక నమో నమో, బుద్ధి ప్రదాయక నమో నమో,
శ్రీ గణనాథ నమో నమో శ్రీతజన పాలక నమో నమో. చప్పట్లు. ప్రతి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరంతా కలిసి? మేము అందరం ఒక చోటే ఉంటామండి, నలుగురు కుటుంబాలు. మళ్ళీ అందులో మాకు పిల్లలు పిల్లలు వాళ్ళతోనే సరదాగా సరిపోద్ది. అసలు ఇంట్లో ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఈ బజార్లోనే అందరూ కలుస్తారు కదా. ఇక ఏదో భోజనం చేసే టైంలో లోపలికి లేదు, ఇంకా వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వాళ్ళు కూర్చుని వాళ్ళ పిల్లలు మంచి చెడు మాట్లాడుకుంటూ పిల్లలు స్కూల్కి వెళ్తారు, సెలవులు వచ్చినప్పుడు వస్తారు. సాయంత్రం అవ్వగానే చక్కగా అందరూ వాకిట్లోకి వచ్చి మాట్లాడుకుంటూ బాగా సందడిగా ఉంటుంది. మాతో పనే ఉండదు, ఏదో టైంకి తిన్నాం వచ్చాం, వాళ్ళ పైన వాళ్ళ మాటలు ఏమన్నా బట్టలని నాగలని ఏదో ముగ్గులని ఏదో మాట్లాడుకుంటే వాళ్ళు ఆ 2 రోజులు. ఓకే. బెల్లమంతా కరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వడగట్టుకున్నామండి. సో ఎక్కడ కూడా మళ్ళీ మట్టి అవన్నీ ఉంటాయి అడుగున అని చెప్పేసి బెల్లం బాగా పొంగొచ్చిందండి. ఇది మనకి పాకం వచ్చిందో లేదో తెలియడానికి సో మనకి ఇక్కడ వాటర్ పోసారు, ప్లేట్లో వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటారనమాట. పాకం కరెక్ట్ పాకం వచ్చిందా లేదా అనేది ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకొని చూసుకుంటారు. శ్రీదేవి గారు, ఇప్పుడు మీ ఇంట్లో అందరూ కలిసి పిండి వంటలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పొయ్యి అనేది మీ అందరికీ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే, మొత్తం అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేసుకుంటారా? ఎట్లా చేసుకుంటారు పిండి వంటలు? పొయ్యి మాత్రం తీయమమ్మ, ఇదే పొయ్యి. ఎవరికాళ్ళు కట్టెలు తెచ్చుకుంటారు, పుల్లలు తెచ్చుకుని, ఎవరి పిండి వాళ్ళు తెచ్చుకుని చేసుకుంటారు. అందరూ హెల్ప్ చేస్తాం. అరిసి ఒకళ్ళ వల్ల అవ్వదు కదా. సంక్రాంతి వచ్చిందంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పిండి వంటలు స్టార్ట్ చేస్తారంటండి. ఇప్పుడు శ్రీదేవి గారు ఈరోజు చేశారు అంటే మొత్తం అందరూ కలిసి ఈరోజు శ్రీదేవి గారికి హెల్ప్ చేస్తారు. తర్వాత వేరొక ఇంట్లో అలా ఒక రోజు తర్వాత ఒకరు ఇంట్లో అలా పిండి వంటలు తయారు చేసుకోవడం జరుగుతుందంట. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వీళ్ళు ప్రాసెస్ ఇట్లా చేస్తారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరూ కలిసికట్టుగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారనమాట. పాకం దగ్గరికి వచ్చేసిందండి. సో ఇంకొంచెము లేత పాకం బాగా ఉంది, ఇంకొంచెం ముదిరిన తర్వాత దించేస్తారు. ఈ లోపల అంటే పాకం ఇంకా రెడీ అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈ లోపల మనకి ఇక్కడ నువ్వులు పోయడం జరుగుతుంది. సో నువ్వులు మొత్తం ఎంత తీసుకున్నారండి? నువ్వులు పావు కేజీ నువ్వులు. సో కొంతమంది డ్రై ఫ్రై చేసుకుంటారు, లేదా కొంచెం పచ్చివి కూడా వేసేసుకోవచ్చు మనం. ఆ వాటర్లోనే మనం కొంచెం పాకం వేస్తూ ఉంటే అది పాకం వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది మనకి. వచ్చిందా? తీగ పాకం లాగానా? మనకి ఉండకట్టకూడదు, ఉండకట్టచ్చు. నువ్వులు వేసుకున్న తర్వాత నెయ్యి వేస్తున్నామమ్మా. నెయ్యి ఎంత? 100 గ్రాములమ్మా. ఒక 100 గ్రాములు నెయ్యి వేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొక విషయం అండి, పాకము బాగా కొంతమందికి
గట్టిగా పట్టేసేసి మనకి ప్లేట్ మీద వేస్తే టంగమని సౌండ్ వస్తుంది కదా, సో అంత గట్టిగా పడతారు. అలా గట్టిగా పట్టారు అంటే కనుక అరిసె బాగా గట్టిగా అయిపోయి క్రంచీగా అయిపోతుంది అనమాట. అరిసె అంటేనే చక్కగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ టైపు ఇంతవరకు సరిపోతుంది మనకి. పాకము చక్కగా ఉండ వచ్చేసేసిందండి. ఇదిగో ఉండ, అది కూడా కొంచెం లేత పాకంలాగా ఇట్లా ఉండ రావాలి, మరి గట్టిగా అవ్వకూడదు అనమాట. సో ఇది మనకి ప్రాసెస్. ఇప్పుడు పిండి వేసేస్తున్నామా. ఆల్రెడీ మనం ఎక్స్ట్రా పిండి ఉంచుకోవాలండి, ఎందుకంటే పాకానికి మళ్ళీ అటు ఇటు అయితే కనుక పిండి సరిపోకపోతే మళ్ళీ కష్టం అవుతుంది. సో ఎక్స్ట్రా పిండి అయితే పెట్టుకోవాలి. ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలపాలన్నమాట. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం చూస్తున్నారుగా, మొత్తం కంప్లీట్ కలిపేస్తున్నారనమాట. అండ్ ఒకరు వేయడం, ఇది ఒక్కరి వల్ల అయితే కాదు, ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. ఒకరు కలపాలి, ఇంకొకరు పిండి వేయాలి. మనకి పిండి ఎంతవరకు పడుతుంది అనేది ఎట్లా తెలుస్తుందండి? గట్టిపడాలమ్మా, పాకం గట్టిపడి ముద్దకు రావాలి. ఓకే, మీరు కర్ర తిప్పేటప్పుడు అది గట్టి పడుతుంది తెలుస్తుంది అన్నమాట. అరిసెలు పాకం అయింది బాబు, సలివిడి పెట్టాము. కళాయి పెడుతున్నా అరిసెలు వేస్తా. దీనికి ఒక 3-4 కావాలి కదా. వస్తున్నారు, లైన్లో ఉన్నారు. పాకంలో బియ్యం పిండి వేసిన తర్వాత దీన్ని చలివిడి అయ్యింది అని చెప్తారు. సో చలివిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంటే ఇది ఎట్లా ఉండాలి, ఉండలు కట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇది చేసిన తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టి మనం ముందు నేతి అరిసెలు వండుతున్నాను, నెయ్యి వేస్తున్నాను. మనకి స్పెషల్ అనమాట, ఏబిఎన్ వారికి స్పెషల్ నేతి అరిసెలు అనమాట. ఫస్ట్ నేతి అరిసెలు చేస్తున్నారు, తర్వాత ఆయిల్తో చేస్తారు. అండ్ ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసి మనకి ఫ్రై చేస్తారనమాట. ఓకే, మాకు బంపర్ ఆఫర్ అండి నేతి అరిసెలు. బంపర్ ఆఫరే. ఇదంతా ఇంట్లో తయారు చేసిన నెయ్యేనా? అవునండి. ఓకే, బయట నుంచి తీసుకురాలేదండి? లేదు, స్వచ్ఛమైన ఇంటి నెయ్యి అన్నమాట. చలివిడి మీద కొంచెం నెయ్యి వేశారండి. మనకి ఉండ చుట్టినప్పుడు చేతికి అంటుకోకుండా ఈ విధంగా ఉంటుంది. సో పైన జస్ట్ చల్లేశారనమాట నెయ్యి. మనకి ఉండ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం పిండి కలుపుకుంటే సరిపోతుంది. మనకి కలిపేటప్పుడు అర్థమైపోతుందండి ఎంత పిండి కావాలి అనేది. అరిసె రెడీ చేస్తున్నారండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? ఏదో తిప్పుతున్నారు. దిష్టి తీసి పొయ్యిలేస్తా అమ్మ. దిష్టి తీసి పొయ్యిలే పిండితో. ఓకే ఓకే. సో దిష్టి తాగలకుండా పిండి వంటలకు, అమ్మో ఇన్ని పిండి వంటలు వండుకున్నారా అని దిష్టి తాగలకుండా మనకి ముందుగా దిష్టి తీస్తున్నారనమాట. ఓకే, తీయండి. అరిసెలు అక్కడ తయారు చేస్తున్నారండి. ఎంత సైజు ఉండ తీసుకుంటున్నారండి మీరు? ఒకసారి చూపించండి. అంత సరిపోతుందా మనకి ముద్ద? ఏదైనా కవరు, పాలిథిన్ కవర్ సంథింగ్ అట్లాంటిది ఏమైనా తీసుకొని బాగా నూనె అన్నా నెయ్యి అన్నా వాడుకోవచ్చు అండి దీనికి. సో అతుక్కోకుండా అనమాట చేతికి. సో ఈ విధంగా అంటే మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, మీడియంగా చేసుకుంటున్నారు, చిన్న సైజుగా. సో ఇప్పుడు అది రెడీ అయిపోయింది మనకి. సో ఫ్రై చేయడమే ఆలస్యం. ఓకే, చేసేద్దామండి. మనకి నెయ్యి కూడా కాగిపోయింది. సో మనం నేతి అరిసెలు చేసుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ నెయ్యి కాగబెట్టిన తర్వాత, కాగిపోయిన తర్వాత మనకి అరిసె వేసేస్తున్నాము. స్మెల్, నేతి స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఒక వాయి రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు ఇవి చెక్కవి అండి. అరిసె ఆయిల్ మొత్తం అంతా కిందికి వచ్చేయాలన్నమాట. ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అదంతా ఇట్లా నొక్కితే ఆయిల్ మొత్తం కిందకి దిగిపోతుంది. మనకి పిండి వంటలు చేసిన తర్వాత ఫస్ట్ దేవుడికి సమర్పిస్తాము. ఫస్ట్ ఈ చలివిడి ముద్ద పక్కన పెట్టారు ప్లేట్లో. ఫస్ట్ వాయి అయిపోయింది కదా, ఇది కూడా మనకి దేవుడికి పెడుతున్నారు. సో ఇవి దేవుడికి నివేదన చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయండి. దేవుడు చక్కగా తినేస్తాడు. ఆ తర్వాత మనం లొట్టలేసుకుంటూ తినేవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది, ఇది రెండో వాయి. సో చలివిడి తయారవుతుంది. ఆల్రెడీ దేవుడికి నైవేద్యం చేసేసాం కాబట్టి టేస్ట్ ఎలా ఉంది, స్వీట్ సరిపోయిందా లేదో చూద్దాము. హెవీ స్వీట్ లేదు, తక్కువ లేదు, సరి సమానంగా ఉంది. అంటే వీళ్ళు ఆల్రెడీ మనకి ముందే చెప్పారు కదా, 1.5 kg బియ్యం తీసుకుంటే 1 kg బెల్లం తీసుకోవాలి. అంటే కొలతల ప్రకారం తీసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనేది అవ్వదండి, కరెక్ట్గా సరిపోతుంది. అండ్ స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. మనకి చూస్తున్నారు కదా, ఎక్సెస్ ఆయిల్ అంతా ఇట్లా నొక్కిన తర్వాత అది చెక్క మీద, సో ఎక్కడ కూడా మనకి ఆయిల్ కనిపించట్లేదండి. అదే మనం నేతి అరిసెలు చేసాం కదా, నెయ్యి ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎక్స్ట్రా. ఇక్కడ పిండి ఆరిపోకూడదు, అక్కడ అరిసె మాడిపోకూడదు, మళ్ళీ ఆయిల్ దగ్గర కూడా ఇక్కడ నొక్కేది కూడా ఆగిపోకూడదు. అంటే ఇది కరెక్ట్గా అన్ని ప్రాసెస్ జరగాలి అంటే ఇంతమంది ఉంటేనే అరిసెలకి అవుతుంది. చక్కగా ఏదో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ చేసేసుకుంటే నిమిషాలు అసలు మనకి టైం కూడా తెలియదు, అసలు ఎప్పుడు చేసామో కూడా అర్థం కాదు. ఇవి అపకలండి, అపకల నుంచి అరిసెలు తీయాలి. ఇవి చెక్క, ఈ చెక్కని మధ్యలో అరిసె పెట్టి ఈ ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒత్తేయాలన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఇవి తీసి అతుక్కోకుండా విడివిడిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి అతుక్కున్నాయి కదా, ఇలా మనం విడివిడిగా తీసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకా ఈ కొంచెము ఆయిల్ ఉంది కదా, ఇది కూడా పోవాలంటే మనం ఎండుగడ్డ మీద ఆరబెట్టాలి. ఏదో పిండి వంటలు చేసేసామా తినేసామా అని కాదండి. సంక్రాంతి వచ్చిందంటే అన్నీ కూడా సంప్రదాయబద్ధంగా చేయాలి. ఆఖరికి మనం తినే పిండి వంటలు కూడా అంతే సంప్రదాయబద్ధంగా చేయాలి. ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా అలాగే ఉందండి. ప్రతి ఒక్కటి కూడా పసుపు కుంకుమలతో పూజ చేసిన తర్వాత అప్పుడు మనకి అరిసెలు మొదలుపెట్టారు. అండ్ దీనికి దిష్టి కూడా తీశారండి, దిష్టి తగలకుండా. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ అరిసెలు చేసే మేకింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత నాకు. అండ్ అరిసెలు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ మనం నేతి అరిసెలు తయారు చేసామన్నమాట. సో నేతి అరిసెలు ఎలా ఉన్నాయి అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. అండ్ అరిసె చాలామంది కూడా కొంతమంది గట్టిగా చేస్తారండి, అండ్ వాళ్ళు మెత్తగా చెయ్యాలని అనుకుంటారు, బట్ లాస్ట్కి అది గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే పాకం విషయంలో కానీ పిండి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇలా మెత్తగా కొంచెం ఉంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారా అరిసె ఎట్లా ఉందో. శ్రీదేవి గారు, అరిసె అదిరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ మాత్రం ఆ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ స్వీట్ లేదు అండ్ తక్కువ స్వీట్ లేదు, సో మైల్డ్గా ఉంది. ఎక్కువ స్వీట్ కూడా చాలామంది ఇష్టపడరు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం క్రంచీగా అలా మెత్తగా వెళ్తుంటే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో. నేతి అరిసెలు అదిరిపోయాయి. అండ్ శ్రీదేవి గారు ఒక్కరి చేతి వంట కాదు ఇది, మొత్తం కాలనీ వాసులు అందరూ కూడా కలిసి కట్టుగా చేసిన అరిసెలు అనమాట, అందుకే అంత టేస్టీగా ఉన్నాయి. సో అందరూ కూడా కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. సో ఏ పిండి వంటలు చేసినా, ఏ సంబరాలైనా, ఏ పండగలైనా, ఇంట్లో వీళ్ళ ఫంక్షన్స్ అయినా సరే
ప్రతి ఒక్కరు ఒక్క చోట కలిసి ఇలా అన్నీ వండుకోవడం కానీ వాళ్ళు పండగలు చేసుకోవడం కానీ జరుగుతుందంట. అండ్ కలిసి అందరూ మనకి చేసిన ఈ నేతి అరిసెలు మాత్రం అదిరిపోయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టేస్టీ అరిసెలు నాకు చేసి చూపించారు. అది కూడా ప్రాసెస్ ఎలా చేయాలి, క్వాంటిటీ ఎట్లా తీసుకోవాలి అనేది కరెక్ట్గా చూపించారు. సో ఇప్పుడు నాతో పాటు మా వ్యూవర్స్ అందరూ కూడా హ్యాపీగా అరిసెలు చేసేస్తాం ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. గూడవల్లి గ్రామస్తులందరూ కలిసి కట్టుగా ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నారండి. సో అందులో భాగంగా మనకి ఈరోజు టేస్టీ అరిసెలు చేసి చూపించారు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది వాళ్ళ మన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.